నెల్లూరు వైసీపీలో ముసలం పుట్టిందా? ఒక్కరొక్కరుగా పార్టీని వీడి ఎందుకు పోతున్నారు? నా గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటోందని చెప్పిన నేతలు సైతం వైసీపీని ఎందుకు వీడుతున్నారు? అసలు నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది? ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు జగన్ను ఎందుకు నమ్మడం లేదు? వైసీపీ కంచుకోట ఉమ్మడి నెల్లూరులో వైసీపీకి గండి కొట్టేది ఎవరు? ఈసారి గెలవడం కష్టమేనా? ఈ స్టోరీలో చూద్దాం. నెల్లూరు జిల్లా రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. దీనికి కారణం మద్రాసు నగరానికి దగ్గరగా ఉండడమే. చెన్నైలో చాలా మంది నెల్లూరు జిల్లాకు చెందినవారే వ్యాపారాలు చేస్తుంటారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర భాగంగా ఉన్నప్పటి నుంచి నెల్లూరు జిల్లా వాసులు మద్రాసులో సెటిల్ అయ్యారు. దీంతో అక్కడ స్థానికులతో మమేకమయ్యారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసు కేంద్రంగా నెల్లూరు జిల్లా నేతలు రాజకీయాలు చేపట్టారు. బెజవాడ గోపాల్రెడ్డి నుంచి తీసుకుంటే నేటి తరం నేతల వరకు నెల్లూరు జిల్లా ఎందరో మహానుభావులకు రాజకీయ జీవితాన్నిచ్చింది. పొట్టి శ్రీరాములు, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి, ఆనం వెంకట్రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు తెలుగు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. మొదట్నుంచి రాజకీయంగా రెడ్ల ఆధిపత్యంలోనే జిల్లా నడిచింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కూడా రెడ్లు ఆ పార్టీ వైపు నిలబడ్డారు. ఆనం రామనారాయణ రెడ్డి చిన్న వయసులోనే ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ను ఎదిరించి సీనయ్య సేనను స్థాపించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా పనిచేశారు. వైఎస్ హయాంలో కూడా ఆనం సోదరులు జిల్లాని ఏలారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వైసీపీకి కంచుకోటగా నిలిచింది నెల్లూరు జిల్లా. రిజర్వ్డ్ నియోజకవర్గాలు తప్ప మిగిలిన స్థానాల్లో అన్ని చోట్ల రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా రెడ్లకు ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వాల్సిందే. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఆ కోటకు బీటలు వారుతున్నాయి. ఏడాది కిందట ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి గెంటివేశారు. ఆనం రామనారాయణ రెడ్డి సీనియారిటీని గౌరవించలేదు. జగన్కు అత్యంత విధేయుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వదలలేదు. ఎంతో వ్యయప్రయాసపడి పార్టీ పెట్టిన వెంటనే జగన్తో చేతులు కలిపిన మేకపాటి సోదరులను చేజేతులా దూరం చేసుకున్నారు జగన్. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వైసీపీకి విశేష ఆదరణ ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లాలో పార్టీకి ఏకపక్ష విజయాలు దక్కుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ స్వీప్ చేసింది. అటువంటి జిల్లాలో ప్రస్తుతం వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీలో విభేదాలు, సీనియర్లు పార్టీని వీడడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్కు అత్యంత విధేయుడు. అటువంటి నాయకుణ్ణి చేజేతులా దూరం చేసుకున్నారు. అటు ఆనం రామనారాయణ రెడ్డి సీనియారిటీని గౌరవించలేదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వయసుకు తగ్గ గౌరవం ఇవ్వలేదు. ఈ పరిణామాలతో కలత చెందిన ఒక్కో నాయకుడు పార్టీని వీడుతూ వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కూడా పార్టీ తప్పటడుగులు వేసింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చినంత విలువ కూడా వేమిరెడ్డికి దక్కకపోవడంతో ఆయన పార్టీ వీడాల్సి వచ్చింది. ఆయనతో పాటు చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్కు అనుకూలంగా లేకపోవడంతో ఆయన మార్పు అనివార్యంగా మారింది. ఆయనకు నర్సరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. కానీ నెల్లూరు అసెంబ్లీ సీట్ను డిప్యూటీ మేయర్ ఖలీల్కు ఖరారు చేశారు. ఈ నిర్ణయాన్ని వేమిరెడ్డి వ్యతిరేకించారు. నెల్లూరు నగర మరో డిప్యూటీ మేయర్ అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కూడా ఖలీల్కు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ జగన్ వినలేదు. దీంతో అటు వేమిరెడ్డి ఇటు రూప్ కుమార్ యాదవ్తో పాటు నెల్లూరు కార్పొరేషన్లో మెజారిటీ కార్పొరేటర్లు పార్టీని వీడారు. దీంతో నెల్లూరు అసెంబ్లీ స్థానంలో ఓటమి తప్పదు అన్న సంకేతాలొస్తున్నాయి. గత ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేస్తే కేవలం 700 ఓట్లతో అనిల్ గట్టెక్కారు. మరోవైపు సీనియర్లుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, మానుగుంట మహిదర్ రెడ్డి సైతం పార్టీని వీడతారని తెలుస్తోంది. మహిదర్ రెడ్డిని తప్పించి కొత్త అభ్యర్థిని కందుకూరులో తెచ్చారు. దీంతో మహిదర్ రెడ్డి మనస్తాపంతో ఉన్నారు. అటు నెల్లూరు రూరల్లో సైతం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుకూలంగా ఉండడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వేమిరెడ్డి లాంటి నమ్మకమైన నేత వైసీపీని వీడడంతో ఆయనను చాలా మంది నేతలు అనుసరించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే నెల్లూరు జిల్లా వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి జూనియర్లతో ఎలా నెట్టుకొస్తారో చూడాలి.